హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఆర్ క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నాగపట్నం యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాము. సో నాగపట్నం యొక్క హిస్టరీ ఏంటి అంటే గనక మరియమ్మ తల్లి బాలయేసుతో కలిసి ఇచ్చిన దర్శనాలన్నమాట. సో ఇవి 3 దర్శనాలు. ఓకే, సో మొదటి దర్శనం 1500వ సంవత్సరంలోను, రెండవ దర్శనం 1600వ సంవత్సరంలోను, మూడవ దర్శనం 1700వ సంవత్సరంలోను మరియమ్మ తల్లి బాలయేసుతో కలిసి దర్శనం ఇచ్చారు. సో మొదటి దర్శనం 1500వ సంవత్సరంలో మొదటి దర్శనం అనేది మరియమ్మ తల్లి బాలయేసుతో కలిసి ఇచ్చారనమాట. సో మొదటి దర్శనం ఏమిటి అంటే గనక నాగపట్టణంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆ జమీందారికి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆ జమీందారి ఇంటిలో గొర్రెల కాపరులకు చెందిన ఒక చిన్న అబ్బాయి పనిచేస్తూ ఉండేవాడట. ఆ అబ్బాయి డ్యూటీ ఏమిటి అంటే కనుక నాగపట్టణంలోని రైతుల దగ్గరకు వచ్చి పాలు తీసుకుని ఆ జమీందారి ఇంటికి వెళ్ళాలి. అయితే వెళ్ళే దారిలో ఆ అబ్బాయి ఒక మర్రి చెట్టు కింద సేదతీరి అక్కడే ఉన్న బావిలో నీరు తాగి కూర్చున్నాడు. అప్పుడు పరలోకం తెరవబడి బాలయేసును చంకన ఎత్తుకుని మరియమ్మ తల్లి దర్శనమిచ్చింది. అయితే మరియమ్మ తల్లి ఆ పిల్లవాడిని పాలు అడగగా ఆ పిల్లవాడు పాలకుండను మరియమ్మ తల్లికి ఇచ్చాడు. ఆ పాలు తల్లి చంకలోని తన బిడ్డకు ఇచ్చింది. ఈ తల్లి అదృశ్యమైంది. ఈ బిడ్డ పాలకుండను తీసుకుని జమీందారి ఇంటికి వెళ్ళాడు. పాలకుండలో పాలు సగమే ఉన్నాయి. మిగిలిన సగం పాలు ఈ పిల్లవాడు ఏం చేశాడో జమీందారికి తెలియక, లేక పిల్లవాడు అమ్మేసుకున్నాడేమో అని అనుమానంతో ఆ పిల్లవాడిని కొట్టడానికి వెళ్తాడు. అప్పటికే ఆ చిన్న పిల్లవాడు అంటే జమీందారి పిల్లవాడు కొడుకు ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ జమీందారికి కోపం వస్తుంది, కస్సుబుసులాడుతూ ఉంటాడు. ఆ పిల్లవాడిని కొట్టడానికి వచ్చాడు. అప్పుడు లోపల ఉన్న పాలకుండలోని పాలు పొంగి ఇల్లంతా వ్యాప్తి చెందాయి. అప్పుడు ఆ జమీందారి నిజం తెలుసుకుని ఆ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక దిమ్మ కట్టించి రోజు కొవ్వొత్తులు వెలిగించి పూజ చేసేవారనమాట. అది మొదటి దర్శనం. ఇప్పుడు రెండవ దర్శనం. 1600వ సంవత్సరంలో జరిగిందనమాట. సో ఒక పేద విధవరాలికి ఒక కుంటివాడు కొడుకు ఉండేవాడు. అయితే ఆ తల్లి పొలం పని చేసుకునేది. ఆ అవిటి అబ్బాయికి ఆ తల్లి మజ్జిగ చేసి ఇచ్చి దారిలో కూర్చోబెట్టేది. మజ్జిగ అమ్మడానికి ఆవిడ పొలం పని చేసుకుంటూ ఆ ఇద్దరూ జీవం కొనసాగించేవారు. అయితే ఒకరోజు ఒక గొర్రెల కాపరి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఆ అబ్బాయిని ఒరే కుంటివాడా అని హేళన చేశాడు. అప్పుడు ఆ అబ్బాయి నేను కుంటివాడిని కాదు అని కర్ర సహాయంతో నడుస్తుంటే ఆ కర్ర లాగేస్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు అమ్మా అని అరుస్తాడు. యాక్చువల్గా ఆ అబ్బాయి పిలిచింది వాళ్ళ అమ్మని, కానీ మళ్ళీ సేమ్ మరియమ్మ తల్లి బాలయేసుని ఎత్తుకొని దర్శనమిస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏం జరుగుతుందైతే మరియమ్మ తల్లి మజ్జిగ అడుగుతుందన్నమాట. అయితే మజ్జిగ అడిగి ఆ కుర్రవాడు ఆ మజ్జిగ ఇవ్వగా బాలయేసుకు ఆ మజ్జిగ తాగిస్తుంది. నువ్వు వెళ్ళి ఫ్రాన్సిస్కు వెళ్ళి అంటే ఆ ఊరి యజమాని దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఒక గుడి కట్టమని ఈ దర్శనం గురించి చెప్పమని చెప్తుంది. అప్పుడు ఆ పిల్లవాడు ఆ తల్లితో నేను నడవలేనమ్మా, నేను అవిటివాడిని అనగానే తల్లి నువ్వు నడవగలవు, నడవమని సెలవీయగా ఆ పిల్లవాడు సంపూర్ణ స్వస్థత పొంది ఆ యజమాని అంటే ఫ్రాన్సిస్ దగ్గరకు వెళ్తాడు. సో అప్పటి నుండి వారు ఒక చిన్న గుడిసెలాంటి అంటే తాటాకులతో ఒక ఆలయాన్ని నిర్మించి అందులో ప్రార్థనలు జరిపేవారనమాట. అది రెండవ దర్శనం. నెక్స్ట్ మూడవ దర్శనం దాదాపు 1700వ సంవత్సరంలో మూడవ దర్శనం జరిగింది. పోర్చుగీస్ వారు వ్యాపార నిమిత్తం పలు దేశాలకు వెళ్తూ ఉండేవారు. వారు ప్రయాణమై కొలంబోకి వెళ్తుండగా వారికి మార్నింగ్ స్టార్ అంటే ఉదయకాల నక్షత్రం అని మరియమ్మ తల్లిని భక్తిగా ఉండేవారు. అయితే వారు బంగాళాఖాతంలో పడవ మీద ప్రయాణం చేస్తుండగా ఒక పెద్ద తుఫాను రావడంతో పడవ మునిగిపోయే స్టేజ్కి రావడం జరుగుతుంది. అయితే వారు ఎక్కడికి వెళ్ళినా మరియమ్మ తల్లి ప్రతిమను అంటే విగ్రహాన్ని తీసుకుని వెళ్ళేవారు. అయితే వీరు ఆ ప్రతిమ దగ్గరకు వెళ్ళి అమ్మ మీరు మిమ్మల్ని ఎక్కడికైతే
అంటే సేఫ్గా మమ్మల్ని ఎక్కడికైతే సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తారో అక్కడ నీకు ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి వేడుకుంటారనమాట. అప్పుడు వెంటనే గాలులు శాంతించి సురక్షితంగా ఉన్న ఒక ఒడ్డుకు చేరతారు. అప్పుడు అక్కడ వారికి ఒక చిన్న దేవాలయం అనేది కనిపిస్తుందన్నమాట. వెంటనే ఆ తల్లి ఆ కెప్టెన్కు ప్రత్యక్షమై ఇదే నేను ఎన్నుకున్న స్థలం అని దర్శనంలో చెప్తుంది. దీనిని ఒక సుందరమైన దేవాలయంగా నిర్మించమని ఆ తల్లి చెప్పగా పోర్చుగీస్ వాళ్ళు ఈ సుందరమైన దేవాలయాన్ని నిర్మించారు. సో అందుకే ఆ షిప్ మీద వాడినటువంటి ఆ జెండాని ధ్వజస్తంభం మీద వేలాడదీయడం అనేది జరిగింది. ఈ విధంగా మరియమ్మ తల్లి బాలయేసుతో 3 రకాలైన దర్శనాలను ఇస్తుందన్నమాట. సో అది ఎక్కడ అంటే గనక మన వేలంకిని చర్చ్లో. ఇప్పుడు మీరు చూసేది ఆ వేలంకిని చర్చ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.